హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి బేసిక్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ గురించి ఇన్ డీటెయిల్ అయితే మనం మాట్లాడబోతున్నాం. లైక్ కోర్స్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, కాలేజెస్ ఏమున్నాయి, కట్ ఆఫ్ ఏంటి, అండ్ ఓవరాల్గా ఫార్మర్స్ కూడా నాన్ ఫార్మర్స్ కూడా ఎలా ఉంటుంది, ఓవరాల్ ఇన్ డీటెయిల్ అనమాట. ఫ్రీ స్ట్రక్చర్ ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన ప్లేలిస్ట్ అనమాట. సో ఇక్కడ చెక్ చేసి మీరు అన్నీ మేము ఓవరాల్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సపరేట్ ప్లేలిస్ట్లో. అది టీఎస్ ఆయుష్ కానీ, ఆయుష్ కేటగిరీ కానీ, బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ అన్ని కాలేజ్ కేటగిరీ వైజ్గా సపరేట్ ఏపీ సపరేట్, టీఎస్ సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎంసెట్ కోర్సెస్ గురించి చెప్పాము. అలాగే అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ కోర్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ గురించి డీటెయిల్ నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి అండ్ డీటెయిల్గా ఎవ్రీ రిజర్వేషన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ కోర్సెస్ గురించి సీట్ మ్యాట్రిక్స్ అన్ని ప్రొవైడ్ చేసామండి. సో దట్ మీరు కౌన్సిలింగ్లో ఏ మిస్టేక్ చేయరని, మీ కౌన్సిలింగ్ స్టార్టింగ్లో మాకు ప్రొవైడ్ చేయాలని, ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేయాలని మా మెయిన్ థీమ్ అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, 124 వీడియోస్ మేము అప్లోడ్ చేసాం. స్టార్ట్ చేసి కూడా 2.5 వీక్ అవుతుంది అనమాట. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ చెక్ చేయండి. ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం వెళ్ళకండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇన్డెప్త్గా లింక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్నది ఏంటంటే, టెలిగ్రామ్ ఛానల్లో మేము సపరేట్గా టాపిక్ వైజ్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ 92 మెంబర్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా డేటా కావాలనుకున్నా, ఆర్ఎల్స్ మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అన్ని మీరు ఇక్కడ మమ్మల్ని అడగచ్చు. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. లైక్ కాలేజ్ లిస్ట్ కావాలని, పీడిఎఫ్ కావాలనుకున్నా, మీరు ఏ రకంగా పీడిఎఫ్ కావాలనుకున్నా మేము డేటా అంతా మీకు ప్రొవైడ్ చేస్తామండి. సో ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాం. సో లేట్ చేయడం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఇక్కడ మనం రెండింటి గురించి మాట్లాడదామండి. బేసిక్ హార్టికల్చర్, అట్ ద సేమ్ టైం సెరికల్చర్ గురించి. ఫస్ట్ అయితే బేసిక్ హార్టికల్చర్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ సెరికల్చర్లోకి వెళ్దామండి. సో ఇక్కడ ఏంటంటే, మీకు దీని యొక్క ఓవరాల్ పీడిఎఫ్ కావాలని అనుకున్న, ఆర్ఎల్స్ మీ యొక్క కోర్స్ డీటెయిల్స్ పీడిఎఫ్ కావాలనుకున్న, ఎలిజిబిలిటీ కావాలనుకున్న, ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా ఏంటి, వాటి యొక్క పీడిఎఫ్, మాన్యువల్ సర్టిఫికేట్ పీడిఎఫ్ కానీ, మీరు కావాల్సిన డాక్యుమెంట్ కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నాకు ఈ డేటా కావాలని కానీ, లేదా మీకు ఏం డౌట్స్ ఉన్నా అక్కడ మీరు అడగచ్చు. అండ్ మా టీం మీకు హెల్ప్ అవుట్ చేస్తాను అనమాట. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ లింక్. వెళ్ళి ఒకసారి జాయిన్ అయ్యి మీ క్వైరీస్ ఉన్న అడగండి. ఫస్ట్ వన్, మనం హార్టికల్చర్ అసలు ఏంటి అంటే, స్టడీ ఆఫ్ గ్రోయింగ్ ట్రీస్, వెజిటబుల్స్, ఫ్లేవర్స్ అండ్ ల్యాండ్స్కేప్ అగ్రికల్చర్ అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎలిజిబిలిటీ స్టూడెంట్ మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ అనమాట విత్ 50% మార్క్స్ తోటి. ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం చూసుకోవచ్చు ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ అనమాట. స్టేట్లో మనం నేషనల్ వైడ్ కావాలనుకుంటే హార్టికల్చర్లో ఏఈఈ ఎగ్జామ్స్ రాయాలన్నమాట. ఇందులో 15% ఐకార్ కోటా సీట్స్ ఉంటాయి. సో మెరిట్ లిస్ట్ మీద బేస్ అయి ఉంటుంది ఎంసెట్లో. అండ్ ఇందులో ఏంటంటే, మనం ఫస్ట్ ఒక 2 years ఆఫ్ డిప్లొమా, హార్టికల్చర్ డిప్లొమా చేసిన తర్వాత డైరెక్ట్ బీఎస్సీ హార్టికల్చర్ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆన్లైన్ బేస్డ్. ఏపీకి అయితే ఇది, టీఎస్కి అయితే ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా గురించి క్లియర్ కట్గా తెలుసుకోవాలి. దీని యొక్క రిజర్వేషన్ ఉంటుందన్నమాట. దీనిలో సర్టిఫికేట్ ఉంటుంది. వీటి యొక్క క్లియర్ కట్ వీడియో అయితే మేము చేయలేదు, మేము చేసి అప్లోడ్ చేస్తాం. ఆర్ఎల్స్ మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలన్నా, ఫామ్ సర్టిఫికేట్ యొక్క మాన్యువల్ కావాలనుకున్నా, అది పీడిఎఫ్ రూపంలో మాకు ఒకసారి టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యేసి మాకు అడగండి, మా టీం అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు, ఫ్రీ స్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ వన్, ట్యూషన్ ఫీ వచ్చేసరికి జనరల్ నార్మల్గా అయితే 6,910 రూపీస్ అనమాట. పేమెంట్ వచ్చేసరికి 94,315 మార్క్స్ అనమాట. ఇది ఇంకా చూసుకోవచ్చు, అదర్ ఫీ, లైబ్రరీ డిపాజిట్ అండ్ రీఫండబుల్. లైబ్రరీ డిపాజిట్ సేమ్, మళ్ళీ రీఫండబుల్. హాస్టల్, మెస్, ఇంకా అన్ని ఓవరాల్గా ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ టోటల్గా అయితే జనరల్ అయితే 51,083 రూపీస్. అండ్ అలాగే పేమెంట్ పెట్టుకుని అయితే 1,38,488 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో మనం ఫస్ట్ నెక్స్ట్ తెలంగాణలో చూడొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ట్యూషన్ ఫీ 9,700 ఒకటి ఉంటుంది. అదర్ స్పెషల్ ఫీ 12,700. సో ఇలా లైబ్రరీ, మళ్ళీ హాస్టల్, మెస్, హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్. సో ఓవరాల్గా 45,550 రూపీస్ అయితే అవుతుందండి. ఇది ఏంటంటే అగ్రికల్చర్ హార్న్స్ లేదు, మనకు కావాల్సిందంటే హార్టికల్చర్. సో ఇక్కడ ఉంది చూడండి. సో మనకు ఓవరాల్గా 50,425 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో మేనేజ్మెంట్ కోటాలు అయితే డిపెండ్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, హార్టికల్చర్కి 9 lakhs అవుతుంది ఓవరాల్గా మొత్తం. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ మీరు చెప్పారు కదా, 88,258 అనమాట. సో అలా సెకండ్ సెమిస్టర్కి, ఫస్ట్ సెమిస్టర్కి ఇలా అడుగుతున్నారు. సో ఓవరాల్గా 9 lakhs అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టాప్ మోస్ట్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏంటంటే, డాక్టర్ వైఎస్ఆర్ వచ్చేసి కాన్స్టిట్యూయెంట్ హార్టికల్చర్ కాలేజ్ అంటే గవర్నమెంట్ అని, ఇక్కడ వైఎస్ఆర్ వచ్చేసి అఫిలియేటెడ్ అంటే ప్రైవేట్ కాలేజ్ అని. ఫస్ట్ మనం చూసుకోవచ్చు, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రామన్న గూడెం అనమాట, నియర్ తాడేపల్లిగూడెంలో ఉంది. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అనంతరాజుపేట, ఇంకా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురం, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ చిన్నల్త్రపతి సంథింగ్ ఏదో ఉండండి. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పులివెందులలో ఒకటి ఉంది. శ్రీకృష్ణ దేవరాయ కాలేజ్ ఉంది, కదిరి బాబురావు కాలేజ్ ఉంది, ఎన్ఎస్ కాలేజ్ ఉంది, జేసీ దివాకర్ రెడ్డి కాలేజ్ ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా టాప్ కాలేజ్ అనమాట. సో తెలంగాణలో మీరు చెక్ చేసుకోవచ్చు,
హార్టికల్చర్. ఫస్ట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మొజర్ల విలేజ్ అనమాట, పెద్ద మండాడి మండలం ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు టాప్ హార్టికల్చర్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. శ్రీ కొండ లక్ష్మణ ఒకటి ఉంది, గ్రీన్ ఫీల్డ్స్ ఒకటి ఉంది, యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్, హిరణ్మయి ఎడ్యుకేషనల్ ఒకటి, సెయింట్ జోసెఫ్ ఒకటి, ఆది పరాశక్తి కాలేజ్ అనమాట. సో ఇది కట్ ఆఫ్స్ అనేవి నేను మీకు ఎంసెట్ గురించి డీటెయిల్గా ఎక్కడ తెలుసుకోవాలి, ఏపీ ఇంకా టీఎస్ అని చెప్పినప్పుడు నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. గవర్నమెంట్ వెబ్సైట్లో మనం వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలని, ఎందుకంటే ఇవి చాలా చాలా ఉంటాయి అనమాట. అక్కడ మీకు ఫార్మసీ ఎక్స్ప్లెయిన్ చేసాము, జస్ట్ ఏం లేదండి, అక్కడ ఫస్ట్ మీకు ఒక ఇలా కాలం ఉంటుంది, ఇక్కడ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు వెళ్ళి హార్టికల్చర్ సెలెక్ట్ చేసుకుంటే హార్టికల్చర్లో ఉన్న కాలేజ్ అన్నిటిలో ఏ కాలేజ్ కావాలో చూసుకుని ఆ కాలేజ్లో మీరు కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని ఒక వీడియో అయితే మనం టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్స్ ఇన్ డీటెయిల్గా అని చెప్పిన వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వెళ్ళి ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి అనమాట. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చూడొచ్చు పాస్ సర్టిఫికేట్ అనమాట, మార్క్స్ ఆఫ్టర్ మీద క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ది, హాల్ టికెట్ అనమాట, నెక్స్ట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఏది ఏపీ ఎంసెట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఎస్సి 10th క్లాస్ది కమ్యూనిటీ సర్టిఫికేట్ మీది, అలాగే బోనిఫైడ్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీరు ఏమైనా ఫస్ట్ ఇయర్ ఒక చోట సెకండ్ ఇయర్ ఒక చోట అయితే దాని యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఇవి ఉంటాయి అనమాట. ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అనేవి మన యొక్క ఫార్మర్స్ కోట, నాన్ ఫార్మర్స్ కోట అనమాట. సో ఫార్మర్స్ కోటలో మన 2 ఫామ్స్ ఉంటాయి. ఈ 2 ఫామ్స్ మాన్యువల్గా మీకు ప్రొవైడ్ చేస్తాము పీడిఎఫ్. సో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం దీని యొక్క డీటెయిల్ వీడియో కూడా రిజర్వేషన్ మేము రిలీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ స్పెషల్ కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ స్కోప్ వచ్చేసరికి సైంటిస్ట్ అవ్వచ్చు అండి మనం ఐకార్లో, లెక్చర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ అసిస్టెంట్ కూడా అవ్వచ్చు ఐకార్లో, ఫుడ్ అండ్ మార్కెటింగ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, హార్టికల్చరిస్ట్ ఆర్ సూపర్వైజర్ ఇన్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ హార్టికల్చర్ అవ్వచ్చు, ఓన్ నర్సరీ అయినా పెట్టుకోవచ్చండి. సో ఇది ఓవరాల్గా మన యొక్క బీఎస్సీ హార్టికల్చర్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసాం. సో మనం ఇప్పుడు సెరికల్చర్ గురించి వెళ్దామండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు బీఎస్సీ సెరికల్చర్ యూజీ కోర్సు, స్టడీ ఆఫ్ రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ రా సిల్క్ అనమాట. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు డ్యూరేషన్ 3 years ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి మనకి ఎంసెట్ అనమాట, ఏపీఎన్టీఎస్ ఫర్ డీమ్డ్ యూనివర్సిటీస్ సియూఈటీ ఎగ్జామ్ అనేది రాయాలి, అండ్ ఐకార్ ఐఏఈ నేషనల్ వైడ్కి. సో ఇక్కడ చూడొచ్చు ఎలిజిబిలిటీ 12th పాస్డ్ అవుట్ అయి ఉండాలన్నమాట విత్ 50% మార్క్స్ అనమాట. అండ్ ఆల్సో కెన్ జాయిన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ డిప్లొమా ఇన్ సెరికల్చర్. 2 years ఆఫ్ డిప్లొమా ఇన్ సెరికల్చర్లో చేసిన తర్వాత మీరు డైరెక్ట్ బీఎస్సీ సెరికల్చర్లో కూడా జాయిన్ అవ్వచ్చు. యావరేజ్ సాలరీ వచ్చేసరికి 40K to 50K ఉంటుందన్నమాట. అడ్మిషన్ ప్రాసెసర్కి మెరిట్ బేస్డ్ మీద ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేవి సేమ్ యాజ్ హార్టికల్చర్లో మనం చెప్పాం కదా పైన, సేమ్ అవే సర్టిఫికేట్స్ మనకి ఇక్కడ కావాలి. స్కోప్ వచ్చేసరికి సెరికల్చర్ రీసెర్చర్ అవ్వచ్చు, సెరికల్చర్ అసిస్టెంట్ అవ్వచ్చు, సెరికల్చర్ ప్రొఫెసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు చూడొచ్చు టాప్ సెరికల్చర్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మేము దీని యొక్క రివ్యూస్ ప్రకారం మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆంధ్ర అగ్రికల్చర్ ఉంది, బీఎస్సీ సెరికల్చర్ ఉంది, ఇది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు సెరికల్చర్ అందులో. సో శ్రీ వెంకటేశ్వర ఉంది, ఆంధ్ర అగ్రికల్చర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వీటి యొక్క పీడిఎఫ్స్ ఏ కావాలనుకున్న టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి మీ యొక్క అడిగితే మేము అక్కడ పెట్టేస్తాం అనమాట. సో చూడొచ్చు టాప్ సెరికల్చర్ కాలేజ్ ఇన్ తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో ఇవి తెలంగాణలోవి. సో ఇవన్నమాట ఓవరాల్గా మనకి ఇన్ డీటెయిల్గా సెరికల్చర్ గురించి. సో ఇందులో అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఫస్ట్ మనం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, హై జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, హై ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మల్బెరీ ట్రీ హ్యాస్ ఫాస్ట్ గ్రోత్. సో సంథింగ్ ఇదేదో అండి. సో ఇది ఓవరాల్గా మన యొక్క సెరికల్చర్ గురించి ఇన్ డీటెయిల్గా, అండ్ అలాగే బీఎస్సీ హార్టికల్చర్ గురించి అనమాట. సో వీటి యొక్క ఏ డాక్యుమెంట్స్ కావాలనుకున్నా, మీకు ఏం క్వైరీస్ ఉన్నా సరే దేని గురించి అయినా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు అడగండి, టాపిక్ వైజ్ పెట్టే మా లిస్ట్లోకి వెళ్ళి మట్టి మీకు అక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి.